ఎఫెసీయులకు రాసిన పత్రిక మన ప్రభువు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రి అయిన దేవుడు స్తుతింపబడును గాక. ఆయన క్రీస్తునందు పరలోక సంబంధం విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదాన్ని మనకు అనుగ్రహించింది. క్రీస్తునందు పరలోక సంబంధమైన ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదాన్ని మనకు అనుగ్రహించను. ప్రతి ఆశీర్వాదాన్ని ఎవరికి వాళ్ళని ఇష్టపడుతున్నాడు దేవుడు? మనకి వాళ్ళని ఇష్టపడుతున్నాడు. ప్రతి ఆశీర్వాదాన్ని దేవుడు మనకి ఇవ్వాలని ఆశపడుతున్నాడు, ఇష్టపడుతున్నాడు. నిజంగా దేవుడు బిడ్డలను దీవించాలన్నదే దేవుడి యొక్క సంకల్పం. దేవుడు ప్రతి ఒక్కరిని కూడా ఏం చేయాలనుకుంటున్నాడంటే ఆశీర్వదించాలనుకుంటున్నాడు. నిజంగా దేవుడు ఆశీర్వదించాలని కోరుకుంటున్నాడు. దేవుని ఆశీర్వాదం పొందాలి అంటే మనకు ఉండవలసిన అర్హతలు ఏంటి? ఎవరిని దేవుడు ఆశీర్వదిస్తాడు? 10 పాయింట్లు నేను రాసుకున్నాను. ఈరోజు 4 పాయింట్లు మీకు చెప్తాను. దేవుడికి మహిమ కలుగును గాక. దేవుడు, నువ్వు ఆరాధించే దేవుడు, నువ్వు ఆర్థిక ఇబ్బందులతో ఉంటే చూసి సంతోషించే దేవుడు మాత్రం కాదు. ఆకలి బాధలతో ఉంటే చూసి సంతోషించే దేవుడు కాదు. నేను ఆరాధించే దేవుడు సమృద్ధినిచ్చి పోషించాలని ఆశపడుతున్నాడు. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నిన్ను నీ బిడ్డల్ని దేవుడు దీవించాలని ఆశపడుతున్నాడు. వాళ్ళ అమ్మ దగ్గర ఉండాలి, ఉంటే వాళ్ళ అమ్మమ్మ దగ్గర ఉండాలి, నానమ్మ దగ్గర. ఎవరి దగ్గర బిడ్డలు ఉంటారో వాళ్ళ దగ్గర ఉంచుకోవాలి. దేవుడు దీవించేవాడై ఉన్నాడు. చాలామంది అనుకుంటారు 10 ఇల్లు ఉండడం, 3 ఇల్లు ఉండడం, 10 ఎకరాల పొలం ఉండడం, లేకపోతే డబ్బు ఉండడం, ఇది ఒకటే దీవెన అనుకుంటారు. ఇది ఒకటే దీవెన కాదు. ఇది ఒకటే దీవెన కాదు. దీవెన ఆత్మ సంబంధంగా ఉంది. కుటుంబం అంతా రక్షింపబడడం ఒక దీవెన. ఇది ఆత్మ సంబంధమైన దీవెన. కుటుంబం అంతా దేవుని మందిరంలో ఉండడం ఒక దీవెన. కుటుంబంలో దర్శన వరం కలిగి ఉండడం ఒక దీవెన. దేవుని స్వరం వినడం ఒక దీవెన. ప్రార్థనా జీవితం కలిగి ఉండడం ఒక దీవెన. విశ్వాసంలో వృద్ధి పొందడం ఒక దీవెన. ఇలా చాలా దీవెనలు ఉన్నాయి. ఆ దీవెనలతో పాటు శాంతి, సమాధానం, నెమ్మది, మనశ్శాంతి నువ్వు కలిగి జీవించడం దీవెన. అంతేకాదు, దేవుడు నీకు ఇల్లు లేకపోతే ఇల్లు ఇస్తాడు, బిడ్డలు లేకపోతే బిడ్డలను ఇస్తాడు, గృహం లేకపోతే గృహాన్ని ఇస్తాడు. నీకు అవసరమైతే ఏది లోటు ఉందో లోటు తీరుస్తాడు. ఇవన్నీ ఆశీర్వాదాలే. దేవుడికి మహిమ కలుగును గాక. దేవుడు ప్రతి ఆశీర్వాదాన్ని మీకు ఇవ్వాలని ఇష్టపడుతున్నాడు. కానీ మనం ఏ ఆశీర్వాదం? డబ్బు అనే ఒక ఆశీర్వాదం, ఉద్యోగం అనే ఒక ఆశీర్వాదం, ఇవే కావాలని చూస్తున్నాం. కానీ పొలం అనే ఒక ఆశీర్వాదం చూస్తున్నాం. కానీ ప్రతి ఆశీర్వాదాన్ని అనుభవించాలని మనము ఆలోచన లేదు. ఈరోజు దేవుని సేవకుడిగా చెప్తున్నాను, ప్రతి ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదంతో దేవుడిని నింపునుగాక. సమృద్ధిగా నీ కుటుంబం నువ్వు అనుభవింతువుగాక. మొదట ఆర్థికపరమైన ఇబ్బందులు ఉండొచ్చు, రుణాలు ఉండొచ్చు. దేవుడు నీ రుణభారం తెచ్చి నువ్వే రుణం వచ్చేటట్లుగా దేవుడు నిన్ను దీవించునుగాక. నువ్వు అందరూ నిన్ను కింద పెట్టవచ్చు, ఒకరోజు పైన పెట్టుదురుగాక. నువ్వు పైవాడుగా ఉందువు కానీ కింద వాడువుగా ఉందువుకుందుగాక. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుడు నిన్ను ఆశీర్వదించువాడు. ఎవరిపై దేవుని ఆశీర్వాదాలు ఉంటాయో 4 మాటలు ధ్యానం చేద్దాం. ప్రభు చిత్తాన్ని బట్టి, వీలుని బట్టి. పరిశుద్ధ గ్రంథములో 115వ కీర్తన 13వ చరణాన్ని చదువుకుందాం. పిల్లలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తులు గల వారందరినీ యెహోవా ఆశీర్వదించెను. ఈ మాట అందరూ చెప్పాలి.
అందరూ అంటే నాకు 3 స్వరాలు వినబడుతున్నాయి. ఉన్నవాళ్ళకి నా నోటితో అనకూడదు. చెప్పడానికి మీకు మనసు లేదా? చెప్పడానికి నోరు రావట్లేదా? చెప్పడానికి ఇంకేమన్నా అభ్యంతరాలు ఉన్నాయా? అందరూ చెప్దాం. ప్రత్యేకంగా విజయగడి చెప్తాడు. ఇప్పుడు పోలే చూసానా చెప్పలే, అలా చెప్పిందాను. అందరూ చెప్పండి. విజయ్ చెప్తుండగా అందరూ చెప్పండి. 15-13 ఎక్కడుందో తెల్లలేదు ఆడికి ఇంకానే. పిల్లలనేమి చెప్పాలి, పెద్దలనేమి యెహోవా యందు భయభక్తులు గల వారందరినీ ఆశీర్వదించును. నీ దేవుడు నిన్ను ఆశీర్వదించువాడు. నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తే నిన్ను ఆశీర్వదిస్తాడు. పిల్ల పెద్ద అని తేడా లేదు. పిల్లోడికి ఏంటండి భక్తి అనుకుంటారు. ఎప్పుడు పొల్లుడిపోయిన తర్వాత భక్తి పిల్లోడిగా చేస్తేనే భక్తి వల్ల ఆశీర్వదింపబడతాం. పిల్లవాడు ఎవరు చెప్పండి? బాలుడుకు సమూయేలు. పిల్లడా పెద్దోడా? ఎన్ని సంవత్సరాలు ఉంటాయి? రాయ్ కర్ర పక్కన పడే. ఎన్ని సంవత్సరాలు రా నీకు? ఎన్ని సంవత్సరాలు? 3. సమూయేలు కూడా 3 సంవత్సరాలు 4 సంవత్సరాల కుర్రోడు. దేవుని యందు కలిగి ఉన్నాడు. ఏలీ కుమారులు భయభక్తులు కలిగి లేరు, చెడుతనంలో ఉన్నారు. ఏలీ కూడా భయభక్తుల్లో లేడు, కానీ బాలుడు సమూయేలు భయభక్తులు కలిగి ఉన్నాడు. అందుకే దేవుడు కృపించాడు. ఎవరికి ఆ దినాల్లో దేవుని స్వరం ఉండడం తటస్థమట, చాలా తక్కువ, అరుదు.